श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः भक्तुलारा व्यास प्रोक्त भागवत महापुराणం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేశాం. 9వ స్కందాన్ని 34 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజు 35వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మాం కరుణార్క ప్రభంశాంతమాంజనేయం నమామ్యహం సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. पूगै समृतैरंबाभिः पट्टिकाभिः सुवासनम् आदस्यैरंकुशैः विस्रग्भिः कृतकौतुकतोరణాం. పత్ర పుష్ప ఫలాలతో కూడిన పోక చెట్లతోటి అరటి స్తంభాలతోటి చిత్ర విచిత్రమైన పతాకాలతోటి అద్దాలతోటి ఇంపైన వస్త్రాలతోటి పూలదండలతోటి చక్కటి తోరణాలతోటి అలంకృతమైన ఆ అయోధ్య మిక్కిలి మనోహరంగా ఉన్నది. తముపేయస్తత్ర తత్ర పౌరా అర్కణపాయః ఆశిషో యుజుర్దేవా పాహి మాం ప్రాక్తయోర్ధృతాం. నగరవాసులు ఎన్నో కానుకలు తీసుకుని రాముని సమీపిస్తూ ఉండేవారు. వాళ్ళ ప్రభువుకు శుభాలను పలుకుతూ, దేవా పూర్వం నీవు వరాహవతారంలో ఈ భూమండలాన్ని ఉద్ధరించిన మహానుభావుడివి, ఇప్పుడు దీన్ని నువ్వే పరిపాలించు అని ప్రార్థిస్తూ ఉన్నారు. తతః ప్రజా వీక్ష పతిం చిరాగతం దిదృక్షయోత్సృష్ట గృహాస్త్రియో నరా ఆరుహ్య హన్యాన్యరవిందలోచనం అతృప్త నేత్రా కుసుమైరవివాకిరన్. శ్రీరాముని దర్శనం కోసం అక్కడి ప్రజలు కుతూహలంతో గువ్విళ్ళూరుతూ ఉండేవారు. చాలా కాలం తర్వాత వచ్చిన ఆ ప్రభువుని దర్శించడం కోసం ఉబలాటపడుతున్న స్త్రీ పురుషులు అందరూ కూడా పరుగు పరుగున ఇళ్ల నుండి బయటకు వచ్చారు. కొందరు తమ గృహాల పైభాగాలకు చేరారు. ఆ కమలాక్షును చూడగానే వారు ఆ స్వామిపై పూలవర్షాన్ని కురిపించారు. ఆ దివ్య మంగళమూర్తిని ఎంతగా దర్శించినా కూడా వారి కన్నులు కరువు తీరకుండా ఉండే. అథ ప్రవిష్ట సగృహం జుష్టం స్వై పూర్వరాజుభి అనంతాగ్ర కోశాద్యం అనభ్యోరుపరిచితం. ఈ విధంగా మరి విద్రుమోదుంబరద్వారైర్వైదూర్య స్తంభ పంక్తిభి స్థలైర్మారకతై స్వచ్ఛై ప్రాజత్ స్ఫటిక భిద్దిభి. ప్రజలకు దర్శనమిచ్చిన తర్వాత ఆ మహాత్ముడు తన రాజభవనంలో ప్రవేశించాడు. ఆ వంశానికి చెందిన ఇక్ష్వాకు ప్రభృతి పూర్వ మహారాజులందరూ కూడాను ఆ సౌధాన్ని సేవించారు. ఆ రాజ్యాంతపురం అపారమైన రత్నాలు సంపదలతో విలసిల్లుతూ ఉండేది. అమూల్యమైన వస్తువాహనాలతో విరాజిల్లుతూ ఉండేది. అతని ద్వారాలు మేడి చెక్కలతో నిర్మితములై పగడాలతో చెక్కబడి ఉన్నాయి. వరుసగా అతని స్తంభాలు వైఢూర్యమని ఖచ్చితములై ఉన్నాయి. ఆ అంతఃపురంలోని ప్రదేశాలన్నీ కూడా స్వచ్ఛమైన మరకతమంతో తాపబడి ఉన్నాయి. గోడలకు చెక్కిన స్ఫటికముల కాంతులు మిరుమిట్లు గొరుకుతూ ఉన్నాయి. చిత్రస్రగ్భి పట్టికాభిర్ వాసో గణాంశుకై ముక్తాఫలైశ్చేదుల్లాసై కాంతకో మోపపత్తిభిః ధూపదీపై సురభిర్మండితం పుష్పమండలై స్త్రీభూంభిః సురసంకాసై దుష్టం భూషణై. చిత్ర విచిత్రమైన పూలమాలతోటి వస్త్రాలతోటి కాంతిపుణ్యం విరజిమ్ముతున్న ముత్యాలతోటి ఆ అంతఃపురం కనువిందు కావించింది. ఇంకా అది మనోహరమైన భోగ సామాగ్రితో శోభిల్లుంది. పరిమళ భరితమైన పుష్పమాలతో ధూపదీపాలతో దాని వైభవం అద్వితీయంగా ఉన్నది. ఆభరణాలకే వన్నీ కూర్చి అతని స్త్రీ పురుషులు దేవతల్లాగా విరాజిల్లుచూ అతని సేవలు చేస్తున్నారు. తస్మిన్ స భగవన్ రామః స్నిగ్ధయా ప్రియ ఏష్టయా రేమే స్వరామధీరాణం వృషభాసితయాదిర. ఆత్మారాములైన జితేంద్రియుల్లో శ్రేష్ఠుడైన శ్రీరామచంద్ర స్వామి తన భవనంలో ప్రవేశించి తనకు ప్రాణతుల్యము మిక్కిలి అనురాగవతి సౌందర్య రాశి అయిన సీతాదేవితో కూడి అతను సుఖశాంతులతో విహరించసాగాడు. బుభుజేచ యథాకాలం కామాన్ ధర్మం అపీడయాన్ వర్షపోగాన్ బహున్ రుణాం అభిజ్ఞాతాంగ్రిపల్లవ. భక్తి శ్రద్ధలతో తన పాద పద్మాలను ఆరాధిస్తున్న స్త్రీ పురుషుల సేవలను అందుకుంటూ శ్రీరాముడు ధర్మనిరతుడై కాలానుగుణంగా సుఖభోగానుభవాలతో పెక్కు సంవత్సరాలు గడిపాడు. ఇది శ్రీ భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం నమస్కందే యథాస్యోధ్యాయ. మనం ఈరోజు మరి నవమ స్కందంలోని 35వ భాగాన్ని పూర్తి చేశాం. రేపు 36వ భాగాన్ని చెప్పుకుందాం.
कृष्णार्पणमस्तु। साई कृष्ण सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। शेखुरारती सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्व